గురకతో ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది. దీనికి కనీసం మందులు కూడా లేవు. అలాగని వదిలేస్తే గురక పెట్టే వాళ్ళకే కాదు, పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది. అందుకే గురకను కొన్ని పద్ధతుల ద్వారా రాకుండా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు కొన్ని చిట్కాలను పాటించాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. గాలి పీల్చినప్పుడు శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డంకులు కలిగిన గురక వస్తుంది. శ్వాస తీసుకోవడం వదలడం చేసినప్పుడు ఆ గాలి ప్రయాణానికి అడ్డంకులు తగిలిన గురక లాంటి శబ్దం వినిపిస్తుంది. మెడ, తలలో ఉన్న మృదు కణజాలంలో కంపనాల వల్ల కూడా గురక కలుగుతుంది. ఈ కణజాలాలు నోటి పైభాగంలో ఉన్నాయి. అక్కడ ఉండే వాయుమార్గం నిద్రలో భాగంగా మూసుకుపోయి ఉన్నప్పుడు గాలి బలవంతంగా లోపలికి చొరబడుతుంది. ఆ సమయంలో ఏర్పడే కంపనాలు గురకగా మనకు వినిపిస్తాయి. గురక రాకుండా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు కూడా వాయుమార్గం గుండా గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణం చేయాలి. అలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎంతో మంది రాత్రిపూట మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఇలా మద్యం తాగే వారిలో గురక సమస్య చాలా అధికం. మద్యం తాగి నిద్రపోయాక శ్వాసనాళాలు సంకోచిస్తాయి. మద్యం వల్ల దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు గాలి శ్వాసనాళాల గుండా సరిగా ప్రయాణించలేక గురక శబ్దం వస్తుంది. అందుకే రాత్రిపూట మద్యం తాగడం మానేయాలి. గురకను అడ్డుకునేందుకు చిన్న క్లిప్స్ లాంటివి వచ్చాయి. నిద్రపోయే ముందు ఈ క్లిప్స్ ను ముక్కుకు పెట్టుకుంటే లోపల శ్వాసనాళాలు మూసుకుపోకుండా తెరిచే ఉండేలా చూస్తాయి. కొందరిలో ఈ క్లిప్స్ బాగానే పనిచేస్తున్నాయి. కొందరికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. కాబట్టి ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయని మాత్రం చెప్పలేము. వెల్లికలుగా పడుకోవడం వల్ల గురక వచ్చే అవకాశం పెరుగుతుంది. వెల్లికల నిద్రపోయేటప్పుడు నాలుక, గడ్డం, కొవ్వు కణజాలం అన్ని గాలి వెళ్లే శ్వాస మార్గంలోకి అడ్డుపడతాయి. అందుకే వెల్లికిలా పడుకోకూడదు. పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గే అవకాశం ఉంటుంది. ముక్కు దిబ్బడ కట్టినప్పుడు గురక అధికంగా వస్తుంది. అందుకే ముక్కు దిబ్బడను వదిలించే నాసిల్ డ్రాప్స్ వేసుకుని పడుకోవాలి. ముక్కుల్లో నుంచి గాలి సరిగా ఆడకపోయినా గురక సమస్య అధికమవుతుంది. బరువు అధికంగా పెరిగే వారిలో గురక ఎక్కువగా వస్తుంది. వాయునాళాలకు కొవ్వు కణజాలం అడ్డుపడి ఇలా జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గి మీ ఎత్తుకు తగ్గ బరువును పొందాలి.